నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా పొలిటికల్ జర్నీ. హంగు ఆర్భాటం లేకుండా సామాన్యుడి మాదిరిగానే ఉంటూ ముందు ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రిగా ఎదిగారు. కొండెపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేస్తున్న ఆయన దామచర్ల ఆంజనేయులు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 నుంచి తిరుగులేని దిశగా విజయం సాధిస్తూ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా తన విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ నుంచి మంత్రిగా మారిన డోలాబాల వీరాంజనేయులు గురించి పొలిటికల్ జర్నీలో నేడు తెలుసుకుందాం. డోలాబాల వీరాంజనేయులు 1971 డిసెంబర్ 4న ప్రకాశం జిల్లాలోని తూర్పునాయుడుపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు డోలా కోటయ్య సిద్ధాంతి సుబ్బమ్మ. వీరు వ్యవసాయం చేసేవారు. మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2009 వరకు డాక్టర్గా తన సేవలు అందించారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ రోజు ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపడుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సాధారణంగా ఎమ్మెల్యే పెళ్లి అంటే ఆకస్మిక పందిరితో అందరిని పిలిచి ఆడంబరంగా చేసుకుంటారు. కానీ ఎమ్మెల్యే స్వామి దానికి భిన్నంగా సాదాసీదాగా వివాహం చేసుకుని అప్పట్లో నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యపరిచారు. టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన వీరాంజనేయులు ఆలయ సన్నిధిలోనే సింగరాయికొండ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న రాజేశ్వరిని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానంలోకి వస్తే నియోజకవర్గాల పునర్విభజనలో కొండపి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో 2009లో వైద్య ఉద్యోగాన్ని వదిలి టీడీపీ తరపున పోటీ చేశారు. తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆయన వెనక్కి తగ్గకుండా 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి జూపుడి ప్రభాకర్ రావుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో టీటీడీ బోర్డు మెంబర్ గాను బాధ్యత నిర్వహించారు. 2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీచినా కొండపిలో మాత్రం వైసీపీ అభ్యర్థి వెంకయ్యపై 1024 ఓట్లతో అతి తక్కువ మెజారిటీతో మరోసారి విజయకేతనం ఎగురవేసి టీడీపీ శాసనసభ పక్షానికి విప్గా వ్యవహరించారు. తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయనను ఓడించాలని వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను బరిలో నిలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 23,511 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించి టీడీపీలో మినిస్టర్ గా ప్రమోషన్ పొందారు. దామచర్ల కుటుంబం ఆయన వెన్నంటి నిలవడంతో రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కి నేడు మంత్రి స్థాయికి చేరారు. 2024 జూన్ 12న సాంఘిక సంక్షేమ, సాధికారత, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం.